ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సో ఎట్లా చూసుకోవచ్చు ఈ నిరసన కార్యక్రమాలు చూస్తూ ఉంటే, లేకపోతే ఈ 141 మంది సస్పెన్షన్ గురించి ఏం చెప్తారు? ఈ సమాజంలో 1947కు ముందు, స్వతంత్రానికి ముందు ఇది రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి స్వతంత్ర దేశాల ఒక సమాహారం. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, కాంగ్రెస్ పార్టీ నేపథ్యం నుంచి ఇది ప్రజాస్వామ్య దేశంగా మారింది. ఓటు, దాని ద్వారా ప్రజాస్వామ్య హక్కుగా వచ్చేటువంటి దాని నుంచి ఈ ప్రజాస్వామ్యంగా దేశంగా మారింది. ఈరోజు అదే ప్రజాస్వామ్య దేశానికి, ప్రజాస్వామ్యానికి దెబ్బ తగిలే విధంగా ఈరోజు 141 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. విపక్ష ఎంపీలు చేసిన తప్పేంటి? కేవలం పార్లమెంటు మీద దాడి చేస్తే, పార్లమెంటు మీద ఒక ఇద్దరు యువకులు ఒక బీజేపీ ఎంపీ ఇచ్చిన లెటర్ ద్వారా వచ్చి దౌర్జన్యంగా అందులో ప్రవేశించి బాంబులేసి, అక్కడ ప్రధానమంత్రి గారు ఉంటారు, స్పీకర్ గారు ఉంటారు, విపక్ష సభ్యులు ఉంటారు, సభ్యులు ఉంటారు. 542 మంది ఒక సభ్యులు కొలువుదీరినటువంటి సభలో ఈరోజు ఆ రకమైనటువంటి భద్రత లేకుండా చేసి దాని గురించి మాట్లాడండి, ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, లేదంటే అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అంటే పట్టించుకోకుండా చిల్లర మాటలు మాట్లాడుతూ, చిల్లర వేషాలు వేస్తూ ఈరోజు విపక్ష సభ్యులను కూడా, ఈ దేశంలో ఓటు ద్వారా ఎన్నుకోబడినటువంటి విపక్ష సభ్యులను సస్పెండ్ చేసి బయటికి నెట్టేసి తన కాలం గడుపుతున్నారంటే ఇంతకన్నా ప్రజాస్వామ్యానికి దెబ్బ తగిలి, ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి, ఇంతకన్నా దాష్టికమైనటువంటి రోజు మరొకటి ఉండదు. అందుకే మేమందరం కోరేది ఒకటే, ఈ సభ్య సమాజాన్ని లేకపోతే ఈ మొత్తం భారతదేశ సమాజాన్ని, ముఖ్యంగా మీ పత్రికా సమాజాన్ని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని అందరినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం ప్రజాస్వామ్యంగా లేకపోతే ఈ దేశంలో చాలా పెనుభూతాలుగా మారేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సమాజంలో చాలా రకాల విభిన్నమైనటువంటి ధోరణులు, పోకడలు కనపడతా ఉన్నాయి. ఒకవైపు మతం పేరు మీద, ఒకవైపు కులం పేరు మీద, మరొకవైపు ప్రాంతాల పేరు మీద రకరకాలుగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. మణిపూర్లో జరిగిన సంఘటన చూసినాం, ఈరోజు పార్లమెంటు వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడిని చూసాం, లేకుంటే స్వతంత్రంగా పనిచేసేటువంటి సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి భారతీయ జనతా పార్టీని ఈరోజు పత్రికా సమాజం, పౌర సమాజం మనందరం కూడా గట్టిగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మరికొన్ని నెలల్లో కూడా 2-3 నెలల్లో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సమయంలో ఇటువంటి సంఘటనలు చూడడం ఏమనిపిస్తుంది? అదే ఈ కొన్ని సంఘటనలు, పుల్వామా దాడి జరిగింది, ఆ రోజు దాన్ని ఛాన్స్గా తీసుకొని సైన్యాన్ని మీద హత్య చేయబడి, సైన్యం మీద దాష్టికంగా దాడి జరిగితే, చనిపోతే కూడా దాన్ని ఛాన్స్ తీసుకొని మేమే భద్రత చేస్తాం, మేమే భద్రత కల్పిస్తున్నాం అని చెప్పినటువంటి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయకుండా దాని ఎంక్వైరీ రిపోర్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఎవరు చేసినట్టు అనుకోవాలా? అంటే దేశ భద్రత పేరు చెప్పి పార్లమెంట్లో దాడి జరుగుతున్నా కూడా మేమే భద్రత కల్పిస్తామని చెప్తూ కూడా దేశ భద్రత లేకుండా చేసినటువంటి ఈ భారతీయ జనతా పార్టీని మరొకసారి ఎన్నుకోవద్దని మనం చేస్తున్నాం. ఈరోజు ఆర్థికంగా చితికిల పడిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, లేకపోతే సమాజం లేకుండా సమానత్వం లేకుండా పోయింది, నిరంకుశత్వం పెరిగిపోయింది, ఏకచక్రాధిపత్యంగా పాలించే వ్యవస్థ వచ్చింది. ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యానికి దెబ్బ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా పౌర సమాజం ఆలోచించాలా, మేధావులు ఆలోచించాలా. ఈ రకమైనటువంటి దేవుళ్ళ పేరు చెప్పో, మతం పేరు చెప్పో, కులం పేరు చెప్పో, వర్గం పేరు చెప్పో, ప్రాంతం పేరు చెప్పో ఈ రకమైనటువంటి విచ్ఛిన్నత అంటే మెదడులో ఒక రకమైనటువంటి విద్వేషాన్ని సృష్టించి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అందుకే మేము కోరేది ఒక్కటే, విద్వేషం, విచ్ఛిన్నం, విభజన లేకుండా ఈ దేశమంతా సమైక్యంగా ఉండి ఈ దేశంలో పౌరులుగా బతికిన వాళ్ళు, ఏ కులంలో పుట్టినా, ఏ కథంలో పుట్టినా ఈ భారతీయులుగా మనగలిగేటువంటి పరిస్థితి వాళ్ళు నెలకొల్పడం లేదు. ఇది విచిత్రం. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ దేశం ద్రోహులుగా, ఈ దేశ ద్రోహులుగా చిత్రీకరించబడి మాట్లాడుతూ ఉన్నారు ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులకు సంబంధించినంత వరకు సమన్యాయంతో పరిపాలించాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకుండా విభజన, విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ రకమైనటువంటి విపక్ష సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసి కనీసం నోరు నొక్కి ప్రజలు ఓటు ద్వారా వచ్చి అందులో కూర్చొని మాట్లాడాల్సినటువంటి హక్కు ఉన్నటువంటి విపక్ష సభ్యులను తీసి బయటికి నెట్టేసి ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేస్తూ ఉంటే భారత సమాజం చూస్తూ ఊరుకోదు. అందుకే కాంగ్రెస్ పార్టీ అన్ని ఇండియా కూటమి ఈరోజు దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ధర్నా కార్యక్రమం చేపట్టింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. నేను ముఖ్యంగా కోరేది మీ సమాజాన్ని, మీ జర్నలిస్ట్ సమాజాన్ని కోరుతా ఉన్నా, ఖచ్చితంగా అందరిలోకి తీసుకెళ్ళండి. ఈ సమాజాన్ని, ఈ భారతదేశాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే భారతదేశాన్ని కాపాడండి, బీజేపీని నిర్మూలించండి అనే నినాదంతో మేము ముందుకెళ్తాం.
ఇది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక ఇండియా కూటమి తరపునటువంటి విపక్షాలన్నీ కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాయి. ఇవాళ బ్లాక్ డే 141 మంది ఎంపీలని సస్పెండ్ చేయడం అనేది నిజంగా ఒక పార్లమెంట్కే భద్రత కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వము దేశ ప్రజలకి ఎట్లా భద్రత కల్పిస్తుందంటూ కూడా ఇక ఇండియా కూటమి విపక్ష నేతలంతా ప్రశ్నిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.